ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ వేదికల మీద పోలవరం డ్యాముకు సంబంధించి కాపర్ డ్యామ్ ద్వారా కొంతమేరకు నీళ్లు గ్రావిటీతో పంపించి డ్యామ్ కట్టకుండా మేము ముందుకెళ్తున్నామని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంతో బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే పార్టీతో సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వేదికల మీద ఒక పక్క రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు, ఓ పక్కన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పాడేదేమో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని, పార్టీ ఏమో కాంగ్రెస్ వేదిక, మాట్లాడే ఆయనకేమో ఏ పార్టీ సంబంధం లేదు. ఈ దొంగలంతా కూడా రెండు పార్టీల్లో చేరి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, రాష్ట్ర విభజన కారకమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, అడ్డం పడాలి, కుట్రలు కుతంత్రాలతో రాష్ట్ర విభజన చేశారు. చేసింది కూడా స్పష్టంగా నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాను. ఉన్న సిబిఐ కేసులు తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడు. ఓదార్పు యాత్రలతో ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందాలని చూశారు, సెంటిమెంట్తో పక్క రాష్ట్రంలో లబ్ధి పొందాలని చూశారు. మీరు చేసిన ఈ దుర్మార్గమైన చర్యకి రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వేదికలో ఈ పెద్ద మనుషులంతా కూడా పక్కనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలి, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలి. పోలవరం ప్రాజెక్ట్ అంట 2011 పూర్తి అయ్యేదంట రాజశేఖర రెడ్డి గారు అంటే. ఏం చిలక పలుకులు పలుకుతున్నావా ఉండవల్లి అరుణ్ కుమార్? 2004-9 మధ్యలో 5.5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 5.5 సంవత్సరాల్లో డ్యామ్ సైట్లో గ్రామాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఖాళీ చేయించగలిగిందా? ఖాళీ చేయించారా? డ్యామ్ సైట్లో గ్రామాలు ఖాళీ చేయకపోతే ఎర్త్ ఎక్స్కవేషన్ ఏ విధంగా అవుతుంది? 5.5 సంవత్సరాలు డ్యామ్ సైట్లో గ్రామాలు ఖాళీ చేయించలేని మీరు కాలువల ద్వారా 2009 ఎన్నికల్లో గెలవాలని గ్రామాల్లోకి వెళ్ళే పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ సైడు రైట్ సైడు కాంక్రీట్ పనులు చేశారు. వీళ్ళు ఎటువంటి దొంగలంటే 2009 ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి? గ్రామాల్లోకి వెళ్ళే కాలువ పనులు ఆ పక్క ఈ పక్క లైనింగ్ చేయాలి. కాబట్టి డ్యామ్ సైట్లో స్పిల్వే కట్టాలనో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టాలనో ఆ స్పిల్వే కొండరాయి ఏదైతే ఎర్త్ ఎక్స్కవేషన్ చేయాలో ఇవాళ మేమైతే 7 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేసామో ఆ రాయి పనులు కొండగొట్టే పనులు చేయకుండా 2009 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేసి మట్టి పనులు చేసి డబ్బులు దోచుకొని చిలక పలుకులు పలుకుతున్నారా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, డ్యామ్ సైట్లో గ్రామాలు ఖాళీ చేయించలేకపోయారు, పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెత్తించపోయారు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే స్పష్టంగా అండర్లైన్ చేసుకొని గీత గీసుకోమని చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాజశేఖర రెడ్డి కుమారుడిగా, రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీ రామచంద్రరావు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు స్పిల్వే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ఎందుకు క్యాన్సిల్ చేశారు?
ఎందుకు ప్రీ క్లోజర్ చేశారు? జరుగుతూ ఉన్న పనుల్ని క్యాబినెట్కి కూడా తెలియజేయకుండా ప్రీ క్లోజర్ పేరు మీదుగా ఫోర్స్ఫుల్ క్లోజర్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన క్యాంప్ ఆఫీసులో కాంట్రాక్టర్లో ఏజెన్సీలని పిలిపించి ప్రీ క్లోజర్ మీద సంతకాలు పెట్టించి ఫోర్స్ఫుల్ క్లోజర్ చేసి పనులు ఆపారు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కనపడని రోజే పవర్ ప్రాజెక్ట్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, స్పిల్వే మొత్తం పనులంతా కూడా కలిపి టెండర్ పిలిపించారు. అంటే పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి కుమారుడు ఇద్దరు కూడా కలిసి పవర్ ప్రాజెక్ట్ని కలిపి టెండర్ అప్లోడ్ చేయించారు. అక్కడ హెలికాప్టర్ కనపట్ల రాష్ట్ర ప్రజలకేమో టీవీల్లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ కనపట్ల, కానీ రాజశేఖర రెడ్డి కుమారుడికి, రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావుకి పవర్ ప్రాజెక్ట్ కలిపి అప్లోడ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. ఈ అప్లోడ్ చేసిన టెండర్ రోసీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి గల్లీకి బేరాలు కుదరల. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్టుతో కలిపి డ్యామ్ సైట్ని కొట్టేయాలనే ప్రయత్నం చేశాడు. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డికి బేరసారాలు కుదరక టెండర్లో పక్కన పడేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. అదే పవర్ ప్రాజెక్ట్ కొట్టేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదు ఈ రాష్ట్రంలో. బేరసారాలు కుదరక, 100 కోట్లు లెక్క తేలవక, ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ములకి లెక్కల తేలక, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంది, దోచుకున్న డబ్బు లెక్కల తేలక పవర్ ప్రాజెక్టుతో కూడిన పోలవరం డ్యామ్ పనులు లభించక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.